నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో ముఖ్యంగా మొంతా తుఫాన్ ఎఫెక్టు మన తెలంగాణ స్టేట్పై కూడా పడున్నట్లయితే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఉదయం నుంచి అయితే మా దగ్గర ప్రాంతంలో అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. ఆ వర్షాలకైతే చేతికొచ్చినటువంటి పంట ఏదైతే ఉందో రైతులకు అది నేలపాలైంది. అలాగే ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఆ కోసుకున్నటువంటి ధాన్యం రాశులు ఏవైతే ఉన్నాయో ఆరబెట్టుకున్నటువంటి రాశులు అయితే మొత్తం నీటిమయమైపోయాయి. ఇదే వర్షం కనుక మొన్న ఒక జల్లు మొన్న ఒక జల్లు పడ్డది కాబట్టి అప్పుడప్పుడు తడిచినటువంటి ధాన్యం ఇవాళ రేపు కంటిన్యూ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వడ్లలో ఒక 25 నుంచి 30% అయితే పూర్తిగా మొలకలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. ఏదేమైనా సరే ఈ రైతన్నకు ఈ మొంతా తుఫాన్ అయినా ఇప్పుడు ఈ వారంలో పడ్డటువంటి వర్షాలైనా రైతన్నకైతే నష్టం చూపెడుతున్నాయి మిత్రులారా. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అతివృష్టో అనావృష్టో తుఫాన్ కారణంగా ఏదో ఒకటి వచ్చి అయితే చేతికి వచ్చినటువంటి పంట కూడా నేలపాలైనటువంటి సందర్భాలు ప్రతి పంట దశలో ఉన్నప్పుడు అయితే చూస్తూనే ఉన్నాం మిత్రులారా. ఏది ఏమైనా సరే ఈసారి అయితే పంటలు బాగానే ఉన్నాయి. ఆ పంటలు మంచిగా సరే దిగుబడి కూడా మంచిగా వచ్చేటువంటి దశలో రైతు ఎప్పుడైనా సరే ఆశలు పెట్టుకోవద్దనమాట. ఎప్పుడైనా సరే రైతు ఆ పంట ఎప్పుడైతే ధాన్యం మార్కెట్లో అమ్ముడు పోయి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖాతాలో పడేంత వరకు అయితే నమ్మకం లేనిది ఎవరైనా ఉన్నారంటే అది రైతే అనమాట. ఎంత పంట ఎంత మంచిగా ఉంటున్నా కూడా రాష్ట్రం వచ్చింది చూడండి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టమైనటువంటి అయితే జరిగింది. ఏది ఏమైనా సరే రైతులైతే ఇక వీలైనంత తొందరగా ఈ వర్షాలు తగ్గగానే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టుకోవడం, అయినటువంటి పొలాన్ని కూడా కోసుకోవడం. ఈ అడ్డంబడ ద్వారా ఏంటంటే తరుగు శాతం ఎక్కువ ఉంటుంది, దిగుబడి కూడా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హార్వెస్టింగ్ టైం కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం అయితే రైతులకైతే కలిసి రాలేదని అయితే అర్థమవుతుంది. కరెక్ట్గా 80% రైతులకైతే కరెక్ట్ ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంట కోతల దశ అనమాట. దీనికైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని అయితే అర్థమవుతూనే ఉంది. బయట చూసినా కూడా పొద్దు నుంచి నాన్ స్టాప్ కొడుతూనే ఉంది. ఇక తుమ్మిడిహెట్టి సుందీళ్లకు సీఎం గ్రీన్ సిగ్నల్, గ్రాట్యుటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు, ప్రపోజల్కు ఓకే, అవసరమైన ప్రణాళికలు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటాం, మిగిలినోళ్ళు అజ్ఞాతం విడాలి, డీజీపీ శివధర్ రెడ్డి. ఇక టికెట్ల రేట్లు పెంచాలంటే కార్మికులకు 20% వాటా ఇవ్వాలి, అలా అయితేనే అనుమతి ఇస్తాం. సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్లతో ఫండ్. కుదిరితే మూడోసారి నేనే ప్రెసిడెంట్ ట్రంప్. ఇక అటెండర్ దారుణాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ స్కూల్లో బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులు, లైంగిక దాడుల ఘటన విచారణలో విస్తుపోయి నిజాలు వెలుగు చూస్తున్నాయి. యాకూబ్ పాషా ఏడాది కాలంగా బాలికలు వేధిస్తున్నట్లు నిర్ధారణ అయిందని అయితే ఇటువంటి వారిని అయితే కఠినంగా ఉరిదీసేటువంటి విధంగా ఉండాలి. ఇట్లాంటి దారుణాలు పాల్పడితే ఎవరైనా సరే. అది నేడు ఆస్ట్రేలియాతో ఇండియా తొలి T20 గడ్డపై వన్డే సిరీస్ చేజార్చుకున్నటువంటి టీమిండియా ఇక T20 సిరీస్కు రెడీ అయింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం స్టార్ట్ కానుందని అయితే లైవ్. హరీష్ రావు తండ్రి కన్నుమూత. మాజీ మంత్రి హరీష్ రావు గారి తండ్రి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అక్క భర్త బావగారు. ఇక అమెజాన్లో 30,000 ఉద్యోగాల కోత, 8వ పే కమిషన్కు కేంద్ర కేబినెట్ ఓకే. రంగంలోకి లిక్కర్ సిండికేట్లు, లాటరీ తగిలిన వారి నుంచి షాపులు సొంతం చేసుకునేందుకు బేరసారాలు. ఒక్కో వైన్స్కి 50 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్. అప్లికేషన్ ఫీజు 2 ఏళ్ల పాటు గుడ్ విల్ ఇచ్చేందుకు రెడీ. ఇక లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే సీన్ అని అయితే. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే టికెట్ల పెంపు, ఆదాయంలో కార్మికులకు 20%, యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ అదృష్టవంతుడు. ఇక 80 టీఎంసీలు తరలించేలా తుమ్మిడిహెట్టి, చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్నటువంటి సుప్రీంకోర్టు. ఇక మొంతా బీభత్సం, గాలులు వర్షాలతో ఏపీని కుదిపేసినటువంటి తుఫాన్, అర్ధరాత్రి సమయానికి తీరం దాటినటువంటి ముప్పు, బందరు వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, నేడు కొనసాగుతున్నటువంటి భారీ వర్షాలు, పునరావాస కేంద్రాలకు 75,000 మంది అని అయితే విమానాలకు అంతరాయం. ఇక ట్రంప్ చెప్పినట్లు రష్యా చమురు కొనుగోలు బంద్, అమెరికా ఆంక్షలతో నిలిపివేసినటువంటి భారత రిఫైనరీలు, ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు, స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేపట్టినటువంటి రిలయన్స్, 2 కంపెనీలపై ఆంక్షలు, ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్నటువంటి రిఫైనరీలు, అమెరికా నుంచి పెరిగినటువంటి చమురు దిగుమతులు. ఇక సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా, సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్, 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్రం